Hi students, today we are going to discuss about remaining problem from 10.3 mensurations thought exercise. Last problems నానా ఈరోజు మనం క్షేత్ర గణితంలోకి సంబంధించినటువంటి అభ్యాసం 3కు సంబంధించిన చివరి సమస్యలను మరియు 4వ అభ్యాసంలోకి సంబంధించినటువంటి సమస్యలను కూడా నేర్చుకుందాం. తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం ఇరువురు విద్యార్థులకు అనువుగా ఉండేలా నేను ఈ క్లాస్ రూపొందించడం జరిగింది. లుక్ ఇట్ హియర్ నానా. A pen stand is made of wood in the shape of cuboid, 3 conical depressions to hold the pens. The dimensions of the cuboid are 15 centimeters, 10 centimeters and 3.5 centimeters. The radius of each of the depression is 0.5 centimeters and the volume of wood in the entire stand. Find the volume of the wood in the entire stand. Here, look at here, Nana. A pen stand is made of wood. A pen stand is made of wood in the shape of cuboid. First of all, 15 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్లు 3.5 సెంటీమీటర్ల కొలతలు కలిగినటువంటి ఒక దీర్ఘఘనాకారపు చెక్క నుండి 0.5 సెంటీమీటర్ల వ్యాసార్థము మరియు 1.4 సెంటీమీటర్ల లోతుతో శంకు ఆకారం గల రంధ్రాలను గోతులు తీసి పెన్ను స్టాండుగా మార్చారు. పెన్ స్టాండ్లోని కొయ్య ఘన పరిమాణము ఎంత? సో లుక్ ఎట్ హియర్ నానా. వాట్ ఈస్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం? ఫస్ట్ వీ హ్యావ్ టు వెరిఫై వాట్ ఈస్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం. సమస్యలో మనకి ఏమి ఇవ్వబడింది అనే దత్తాంశంని ముందుగా మనం తెలుసుకోవాలి. దత్తాంశం తర్వాత రిక్వైర్డ్ టు ప్రూఫ్, సారాంశం ఏమి కనుక్కోవాలో చూడాలి. హౌ టు సాల్వ్ ద ప్రాబ్లం, ఏ విధంగా సమస్యని చేయాలి, ఈ 3 స్టెప్స్ మనం గుర్తుకుంచుకోవాలి నాన్న. హియర్ a pen stand is in the shape of cuboid. A pen stand which is in the shape of cuboid. పెట్టె, ఈ పెన్నులను అమర్చేటువంటి ఈ దీర్ఘఘనాకారపు పెట్టె ఒకటి తీసుకున్న, చెక్క ఒకటి తీసుకున్నాను నాన్న. దీర్ఘఘనము, a wooden box, a cuboid which is made up of wood. సో ఒక దీర్ఘఘనం అనేది చెక్కతో తయారు చేయబడి ఉంది. హియర్ ద డైమెన్షన్స్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఈస్ గివెన్. 15 centimeters, L is 15 centimeters, length of the cuboid is 15 centimeters and breadth of the cuboid is 10 centimeters and height of the cuboid is 3.5 centimeters. ఒక దీర్ఘఘనం ఇవ్వబడింది నాన్న. దీర్ఘఘనంలో దీర్ఘఘనం యొక్క పొడవుని, వెడల్పును మరియు ఎత్తును ఇవ్వటం జరిగింది. Here 3 conical depressions are made in this cuboid. ఇందులో ఏం చేసినానా, ఈ సమగణంలో శంకు ఆకారంలో 3 రంధ్రాలను చెక్కబడ్డాయి. The dimensions of the circular cone is also given. ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ వృత్తాకార శంకు యొక్క భాగాలు కూడా మనకి ఇవ్వటం జరిగింది. రేడియస్, look at here nana. What about the radius of the conical part? Radius of the base radius of the conical part is given as 0.5 centimeters. Nothing but nana, 0.5 means 5 by 10, 1/2 centimeter. And height of the conical portion is given as 1.4 centimeters. Depth is nothing but the height of the cone. ఇక్కడ లోతుగా నిచ్చెన శంకు, ఈ చెక్క దిమ్మకి శంకు ఆకారంలో లోతుగా రంధ్రాలు చేయబడి, లోతు అంటే ఇదేమవుతుంది, శంకు యొక్క నిలువుటెత్తు. సో h is given as 1.4 centimeters nana, 14 by 10 centimeters. Next, what is the remaining? We need to measure the remaining volume of solid. సో ఇది ఏం కనుక్కోవాలన్నా ఇందులో ఈ సమస్యలో దీర్ఘఘనంలో 3 శంకు ఆకారపు రంధ్రాలను చెక్కినట్లయితే, డ్రిల్ చేసినట్లయితే మిగిలినటువంటి ఘన పరిమాణం ఎంతో కనుక్కోవాలి. We need to find remaining
remaining volume of the solid. Look at here Nana, first at the initial stage. At the initial stage, ఇక్కడ ఈ శంకు ఆకార రంధ్రాలను చేయక ముందుకు before making holes, what is the volume of the cuboid? ముందు ఈ చెక్కదిమ్మె యొక్క ఘన పరిమాణం ఎంతో కనుక్కుందాం. The volume of the cuboid, వాల్యూమ్ ఫార్ములా ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్ నానా. ఘన పరిమాణానికి సూత్రము భూవైశాల్యము ఇంటూ ఎత్తు. Here base is in the shape of rectangle. Base of the cuboid which is in the shape of rectangle. So area of rectangle is equal length into breadth and height is h. The volume of the cuboid is L into B into h. దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణము పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తుగా మారిపోతుంది. From out of this total volume of cuboid, here we are removing 3 conical portions. ఈ దీర్ఘఘనంలోకి వెళ్ళి 3 శంకు ఆకార భాగాలను డ్రిల్ చేసి మనం తొలగిస్తున్నాము. సో హియర్ ద వాల్యూమ్ ఆఫ్, we need to subtract volume of 3 cones from the cuboid. ఇవ్వబడినటువంటి దీర్ఘఘనంలోకి వెళ్ళి 3 శంకువుల యొక్క ఘన పరిమాణాలని తొలగించాల్సి ఉంటుంది, తీసివేయాల్సి ఉంటుంది. సో వాల్యూమ్ ఆఫ్ రిమైనింగ్ సాలిడ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ 3 కోన్స్. మిగిలిన చెక్క యొక్క ఘన పరిమాణం కావాలంటే దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణంలోకి వెళ్ళి 3 శంకువుల యొక్క ఘన పరిమాణాలను తీసివేయవలసి ఉంటుంది. సో వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్, పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు చేసినట్లయితే దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణము మైనస్ వాల్యూమ్ ఆఫ్ కోన్, వాల్యూమ్ ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్, వృత్తాకార శంకు ఆకారం యొక్క ఘన పరిమాణాన్ని ఫార్ములా నానా 1/3 టైమ్స్ ఆఫ్ పై ఆర్ స్క్వేర్ హెచ్. హియర్ వీఆర్ హ్యావింగ్ 3 కోన్స్ నానా. Volume of 3 cones. Volume of 3 cones means 3 times of volume of cone. మూడు శంకువులు కాబట్టి ఒక శంకువు ఘన పరిమాణం 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ అయితే 3 శంకువుల ఘన పరిమాణం 3 times of 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. Out of volume of cuboid we are subtracting 3 volumes of the right circular cones. Here I am substituting the values nana. Length is given as 15 centimeters, breadth of the cuboid is 10 centimeters, height of the cuboid is 3.5 centimeters, పొడవు 15 సెంటీమీటర్లు, వెడల్పు దీర్ఘఘనం యొక్క ఎత్తు విలువలను ప్రతిక్షేపించాను. మైనస్ ఆఫ్ 3 get cancel nana. So what about the value of pi value 22/7 and r square, r is the radius nana, 0.5 into 0.5 into h value 1.4 centimeters. So after simplifying, look at here nana. So 15 10 150 into 3.5, that is 525 minus of, so after simplification this value is 11/5 nana. So 525 minus 11 divided by 5 value, quotient is 2.2. The difference between these two values is 522.8 cubic centimeters. The volume of the cuboid, దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణము పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు చేస్తే 525 ఘన సెంటీమీటర్లు వచ్చింది. మరియు 3 శంకుల యొక్క ఘన పరిమాణము వాల్యూమ్ ఆఫ్ 3 cones is equal to 11/5, that is 2.2 nana. Out of that volume of cuboid we are subtracting volume of 3 cones. దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణంలోకి వెళ్ళి 3 శంకుల యొక్క ఘన పరిమాణాలని తొలగించినట్లయితే 522.8 cubic centimeters is the volume of remaining solid. So ఏ సమస్యలో అయినా కూడా గుర్తుకుంచుకున్నానా, వాట్ ఈస్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం, దత్తాంశంలో ఏమి ఇవ్వబడింది, విచ్ వాల్యూస్ వీ హ్యావ్ టు మెజర్, మనం ఏ విలువల్ని కనుక్కోవాలి, సారాంశము ఎలా కనుక్కోవాలి, ఈ 3 స్టెప్స్ మీరు గుర్తుకుంచుకుంటే ప్రాబ్లం అనేది సులభంగా మారిపోతుంది. సో లెట్ us discuss about the some more problems from 10.4 exercise nana. 10.4 exercise number 10.4, here it is the first problem. అభ్యాసం 10.4లో ఇది మొదటి సమస్య.
A metallic sphere of radius 4.2 centimeters is melted and recast into the shape of cylinder. The radius of cylinder is 6 centimeters. Then find the height of the cylinder here. So a metallical sphere of radius 4.2 centimeters. A sphere whose radius is given as 4.2 centimeters nana. 4.2 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగినటువంటి ఒక లోహపు గోళాన్ని కరిగించి, హియర్ ఇట్ ఈస్ మెల్టింగ్, కరిగించి 6 సెంటీమీటర్ల భూవ్యాసార్థం కలిగినటువంటి 6 సెంటీమీటర్ల భూవ్యాసార్థము కలిగినటువంటి ఒక స్తూపముగా తయారు చేస్తే స్తూపము యొక్క ఎత్తు ఎంత అన్నాడు. హియర్ ఇట్ ఈస్ మెల్టెడ్ నానా, హియర్ స్పియర్ ఈస్ మెల్టెడ్ అండ్ అగైన్ ఇట్ ఈస్ రీకాస్టెడ్ ఇంటు ద సిలిండర్, ఇంటు ద షేప్ ఆఫ్ సిలిండర్. హియర్ బేస్ రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఈస్ ఆల్రెడీ 4.2 సెంటీమీటర్స్. ఈ గోళం యొక్క వ్యాసార్థం ఇవ్వడం జరిగింది నాన్న. స్తూపము యొక్క భూ వ్యాసార్థం 6 సెంటీమీటర్లుగా ఇవ్వబడింది. దీని ఎత్తు కనుక్కోవాలి. వెనెవర్ ఇట్ ఈస్ మెల్టెడ్ అండ్ రీకాస్టెడ్ ప్రిపేర్డ్ ఏ సిలిండర్, then here we observe that the volume of cylinder is equal to volume of sphere. ఈ రెండు పటాలను మనం గమనించినట్లయితే స్తూపము యొక్క ఘన పరిమాణము ఇక్కడ ఇవ్వబడినటువంటి గోళము ఘన పరిమాణానికి సమానం అవుతుంది. హియర్ నానా radius of the sphere 4.2 centimeters, both different radius are there. So here radius of sphere is capital R taken and base radius of the cylinder is taken as small r nana. Here it is 4.2 centimeters, here it is 6 centimeters. గోళం యొక్క వ్యాసార్థాన్ని క్యాపిటల్ R అనుకున్నాను, స్తూపం యొక్క భూ వ్యాసార్థాన్ని 6 centimeters small r అనుకున్నాను. We don't know the value of V here. What is given? Here these two are the values which are given in the statement. ఈ రెండు విలువలు మనకి దత్తాంశంలో ఇవ్వబడింది. We need to find the height of the cylinder. ఇక్కడ మనం ఏం కనుక్కోవాలన్నా required to prove height of the cylinder. ఎలా చేయాలి? How can we measure the height of the cylinder? Here by observing of these two figures, ఈ రెండు పటాలను పరిశీలించినట్లయితే both these volumes are same. ఇక్కడ ఇవ్వబడినటువంటి రెండు ఘన పరిమాణాలు సమానం. So volume of cylinder is equal to volume of sphere. Here according to the volume of cylinder, area of base into height nana. స్తూపం యొక్క ఘన పరిమాణం భూ వైశాల్యము ఇంటూ ఎత్తు. ఆల్రెడీ మనం ముందు వీడియోలో మనం వీటి యొక్క సూత్రాలని ఏ విధంగా ఉత్పాదిస్తారు అనేది నేర్చుకున్నాం. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా పై ఆర్ స్క్వేర్ హెచ్ నానా. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ వాల్యూ పై ఆర్ స్క్వేర్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఈజ్ 4/3 times of pi r cube. So again substituting values, pi get cancel nana, on both sides pi get cancel. R square value 6 into h is equal 4/3 times of capital R value 4.2 centimeters into 4.2 centimeters into 4.2 centimeters. Here h is made as subject. h ని కర్తగా తీసుకుంటేనా, h ని కర్తగా రాసుకుంటే h is equal to ఏమవుతుందనా? So 4/3 times of 4.2 into 4.2 into 4.2. Reciprocal of 36 is 1/36. 36 యొక్క గుణకార విలోమం 1/36. After simplification of this one, here the height of the cylinder is 2.74 centimeters. వీటిని సూక్ష్మీకరిస్తే మనకి ఈ స్తూపం యొక్క ఎత్తు 2.74 centimeters గా మనం పొందగలిగాము. Once again nana, here a sphere is melted and recasted into the shape of cylinder. So by observing of these two figures, the volume of cylinder is equal to volume of sphere. So గోళమును కరిగించి స్తూపము తయారు చేసినట్లయితే స్తూపము యొక్క ఘన పరిమాణము మరియు గోళము యొక్క ఘన పరిమాణాలు సమానంగా ఉంటాయి. ఘన పరిమాణాలను సమానం చేయగా here volumes are equalized. So volume of cylinder is equal to volume of sphere. స్తూపం యొక్క ఘన పరిమాణము గోళము ఘన పరిమాణానికి సమానం. Here values are substituted అన్న విలువలు ప్రతిక్షేపించగా మనకి unknown value, here we obtained unknown value of h. తెలియనటువంటి అవ్యక్త రాశి h అనే విలువ మనం పొందగలిగాము.
So next, look at the next problem, Nana, third problem. So here it is the third problem. Okay, nimsham. Look at here. 3 metallic spheres of radius 6 centimeters, 8 centimeters, 10 centimeters respectively are melted together to form a single solid sphere. Find the radius of the resulting sphere. 3 metallic spheres, here first metallic sphere, here it is the second metallic sphere. సో ఇవ్వబడినటువంటి సమస్యని పట రూపంలోనికి మారుస్తున్నాను. 6 సెంటీమీటర్లు, 8 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు వ్యాసార్థములు కలిగినటువంటి 3 గోళములను కరిగించి ఏర్పడినటువంటి ఈ పదార్థంతో మరొక పెద్ద గోళాన్ని తయారు చేసినట్లయితే నూతనంగా ఏర్పడినటువంటి గోళం యొక్క వ్యాసార్థము మనం కనుక్కోవాల్సి ఉంది. సో ఫస్ట్ ఫ్రమ్ దిస్ ప్రాబ్లం నానా, వాట్ ఈస్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం? సో దత్తాంశంలో ఏమి ఇవ్వబడింది, సమస్యలో దత్తాంశముగా మనకి ఏమి ఇవ్వబడింది? సో హియర్ ద మెజర్మెంట్స్ ఆఫ్ ద 3 spheres are given. So radius of first sphere, radius of second sphere and radius of third sphere are given. మొదటి గోళము, రెండవ గోళము, మూడవ గోళాల యొక్క వ్యాసార్థాలు R1, R2, R3 are given. ఇవి ఇవ్వబడినవి. నెక్స్ట్ we need to require to prove, ఏమి కనుక్కోవాలి? దత్తాంశం నుండి సారాంశంకి వస్తున్నాం నాన్న. So we had to measure the value of radius of the resultant sphere. ఏర్పడినటువంటి నూతన గోళం యొక్క వ్యాసార్థాన్ని మనం కనుక్కోవాలి. Here these are hypothesis and it is conclusion. Required to prove and conclusion. దత్తాంశము మరియు సారాంశం. How can we measure the radius of resultant sphere? ఏ విధంగా కనుక్కోవాలి అంటే నాన్న, some of these 3 volumes, these are melted and so here again this volume is recasted into another sphere. సో ఈ మూడింటిని కరిగించి నూతనంగా మరొక గోళాన్ని తయారు చేస్తున్నారు. అంటే ఏంటి నానా? వాల్యూమ్ ఆఫ్ రిజల్టెంట్ స్పియర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద వాల్యూమ్స్ ఆఫ్ 3 స్పియర్స్. నూతనంగా ఏర్పడినటువంటి గోళం యొక్క ఘనపరిమాణము 3 గోళముల ఘనపరిమాణాల మొత్తమునకు సమానమవుతుంది. సో హియర్ నానా, రిజల్టెంట్ స్పియర్ రేడియస్ ఈజ్ టేకెన్ యాజ్ క్యాపిటల్ R నానా. హియర్ R1, R2, R3 ఆర్ ద రేడియస్. ఇక్కడ చూడండి, R1, R2, R3లు మీ 3 గోళముల వ్యాసార్థాలు అయితే క్యాపిటల్ R అనేది నూతనంగా ఏర్పడినటువంటి గోళం యొక్క వ్యాసార్థం. Here nana, sum of volumes of these 3 spheres is equal to volume of resultant sphere. 3 గోళముల ఘన పరిమాణాల మొత్తం నూతనంగా ఏర్పడిన గోళం ఘన పరిమాణానికి సమానం. Here all the sides nana, 4/3 pi, 4/3 dividing by 4/3 pi on both sides. ఇరువైపులా 4/3 pi తో భాగించినట్లయితే 4/3 pi, 4/3 pi, 4/3 pi and 4/3 are removed nana. Here R cube is equal to, R cube is written as R1 cube plus R2 cube plus R3 cube. Sum of cubes of these sum of cubes of radius of these 3 spheres is equal to cube of resultant sphere. So 3 గోళముల యొక్క వ్యాసార్థాల గణాల మొత్తమే నూతనంగా ఏర్పడినటువంటి గోళం యొక్క వ్యాసార్థపు గణానికి సమానమవుతుంది. సో R cube is equal to, here I am substituting the values nana, capital R cube is equal to 6 cube plus 8 cube plus 10 cube. 6 into 6 into 6 216 plus 8 into 8 into 8 512 plus 10 cube value 1000 nana. Here descending, arranged these values in descending order nana. 10 cube value 1000, పెద్ద విలువ నుంచి చిన్న విలువకు రాశాను. 10 cube value 1000, 8 cube value 512, 6 cube value 218. So our capital R cube is equal to 1728. 1728 is a cube root of, here it is nana. So here it is written as
12 into 12 into 12, 1728 is written as 12 into 12 into 12. It is written as 12 cube. So r cube is equal to 12 cube. So here both sides nana exponents, equalizing exponents. What about the equalizing the bases? R is equal to 12. Cube get cancelled nana. R is equal to 12. So therefore radius of the resultant sphere is equal to 12 centimeters. కావలసిన గోళం యొక్క వ్యాసార్థము 12 సెంటీమీటర్లుగా మనకి నమోదు కావటం జరిగింది. నెక్స్ట్ హియర్ నానా సింపుల్ వాల్యూమ్ ఆఫ్ రిజల్టెంట్ స్పియర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ దీస్ 3 స్పియర్స్. ఈ నూతనంగా ఏర్పడినటువంటి గోళం ఘనపరిమాణం ఈ 3 గోళముల ఘనపరిమాణాల మొత్తానికి సమానము అనే అంశము ద్వారా మనం నూతన గోళం యొక్క వ్యాసార్థాన్ని కనుగొనగలుగుతున్నాము. నెక్స్ట్ నానా లుక్ ఎట్ ద ప్రాబ్లం నెంబర్ 3. హియర్ a 20 meters deep well of diameter 7 meters is dug and the earth got by digging is evenly spread. Here a 20 meters deep well of diameter 7 meters is dug and the earth which came outside by digging evenly spread out to form a rectangular platform of base 22 meters and 14 meters. Then find the height of the platform. ఏమి ఇవ్వడం జరిగింది నాన్న? Here a cylindrical portion is selected. First of all a cylindrical portion ఇవ్వబడినటువంటి సమస్యలో తెలుగు మీడియం 20 మీటర్ల లోతుతో 7 మీటర్ల భూవ్యాసము కలిగినటువంటి ఒక బావిని త్రవ్వి త్రవ్వగా వచ్చినటువంటి మట్టిని ఒక దీర్ఘఘనాకారపు ఈ అరుగు లేదా బేస్మెంట్ దీర్ఘఘనాకారపు ఈ అరుగులో పర్చగా సమానంగా చల్లగా ఏర్పడినటువంటి ఈ ఎత్తు ఎంత ఎత్తు పెరుగుతుంది అనేది ఇచ్చాడు. ఇక్కడ ఒకటేనా, బావిని త్రవ్వుతున్నారు, త్రవ్వినటువంటి మట్టిని తీసుకొచ్చి దీర్ఘఘనాకారపు ఈ బేస్మెంట్ లో లోపల పరుస్తున్నారు. దీని యొక్క ఎత్తు ఎంత ఎత్తులో ఈ మట్టి పేరుకుంటుందో కనుక్కోవాలి. హియర్ ద వాల్యూమ్, ద సాయిల్ which is taken from the well. The soil which is taken from the well is spread into the shape of cuboid. So ikkada so what is given in the problem lo em ivvabadindi, the dimensions of the cylinder are given. So ikkada stoopamu yokka kolatalu ivvabadindi nana. Diameter is given as 7 meters nana. Diameter of the cylinder, stoopamu yokka bhuvyasamu 7 meterlu. What about the radius nana? Radius is half the length of the diameter. వ్యాసార్థము వ్యాసములో సగం కాబట్టి 7లో సగం 3.5. హియర్ బేస్ రేడియస్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద డయామీటర్. హాఫ్ ఆఫ్ 7 ఈజ్ 7/2. 7/2 నథింగ్ బట్ 3.5 meters. Base radius of the cylinder is 3.5 meters and depth of the well is taken as height of the cylinder. భావి యొక్క లోతుని మనం స్తూపము యొక్క ఎత్తుగా పరిగణిస్తాము. Height of the cylinder is given as 20 meters nana. Here height of the cylinder is 20 meters. స్తూపము యొక్క ఎత్తు 20 మీటర్లుగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, దీనిలో నుండి త్రవ్వినటువంటి మట్టిని దీర్ఘఘనాకారంలో ఉన్న ఈ బేస్మెంట్ మధ్య భాగంలో చల్లినట్లయితే, పోసినట్లయితే ఎంత ఎత్తు అన్నాడు. హియర్ ఇట్ ఈస్ ఎ క్యూబాయిడ్ నానా. ఇన్ దిస్ క్యూబాయిడ్ హియర్ లెంత్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఈస్ గివెన్ యాజ్ 22 meters. దీర్ఘఘనం యొక్క పొడవు 22 మీటర్లు, వెడల్పు 14 మీటర్లు కలిగినటువంటి ఈ బేస్మెంట్ యొక్క పొడవు ఇచ్చాడు నాన్న, వెడల్పు ఇచ్చాడు. ఈ మధ్య భాగంలో మట్టిని పోస్తున్నారు. ఎంత ఎత్తు పెరుగుతుంది అన్నాడు. రైజ్ ఇన్ లెవెల్ ఆఫ్ ద సాయిల్ దట్ ఈస్ టేకెన్ యాజ్ హెచ్. సో హియర్ నాన్న దీస్ ఆర్ ద మెజర్మెంట్స్ విచ్ ఆర్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం. ఈ కొలతలను మనం దత్తాంశంలో ఇవ్వడం జరిగింది. సారాంశం ఏంటి అంటే నాన్న, రిక్వైర్డ్ టు ప్రూఫ్ వీ నీడ్ టు మెజర్ ద హైట్ ఆఫ్ ద క్యూబాయిడ్. దీర్ఘఘనం యొక్క ఎత్తుని కనుక్కోవాలి.
బై అబ్జర్వింగ్ ఆఫ్ దీస్, ఎలా కనుక్కోవాలి మరి ఎత్తుని ఏ విధంగా కనుక్కోవాలి, హౌ కెన్ వి మెజర్ ద హైట్ ఆఫ్ ద క్యూబాయిడ్ బై అబ్జర్వింగ్ ఆఫ్ దీస్ టూ ఫిగర్స్. ఇవ్వబడినటువంటి సమస్యకి సరిపోయేటువంటి పటాన్ని మనం గీసుకున్నాము. పటాన్ని తయారు చేసుకున్న తర్వాత గమనించినటువంటి అంశం ఏంటంటే హియర్ బోత్ ద వాల్యూమ్స్ ఆర్ ఈక్వల్. ఇక్కడి నుండి తయారు చేయబడినటువంటి తీయబడినటువంటి మట్టినే ఇందులో పోస్తున్నాం కాబట్టి ఏమైతుందనా, ద వాల్యూమ్ ఆఫ్ సాయిల్ విచ్ ఈస్ taken from well is equal to volume of soil which is spread in the cuboid. ఇక్కడ నుండి తీసినటువంటి ఈ మట్టి ఇందులో పోస్తున్నాం కాబట్టి ఇందులో ఉన్నటువంటి మట్టి ఘన పరిమాణం ఇందులో ఉన్న మట్టి ఘన పరిమాణానికి సమానము. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. సో హియర్ నానా వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణము స్తూపం యొక్క ఘన పరిమాణానికి సమానం. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ మనం ఆల్రెడీ ఇన్ ద ప్రీవియస్ వీడియోస్ we are derived the formulas. ఇక్కడ వాల్యూమ్ ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్ నానా. వాల్యూమ్ ఘన పరిమాణాన్ని సూత్రం భూ వైశాల్యం ఇంటూ ఎత్తు. హియర్ బేస్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ రెక్టాంగిల్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ నానా, ఏరియా ఆఫ్ ద బేస్ length into breadth and height is h. Bhu Vaishalyam into etu, area of base into height, LBH. The volume of cuboid is LBH. And here base, area of the base is in the shape of circle. భూమి స్తూపం యొక్క భూమి వృత్తాకారంగా ఉంది నాన్న. భూ వైశాల్యము ఇంటూ ఎత్తు. సో స్తూపం యొక్క భూమి వృత్తాకారంగా ఉంటే వృత్త వైశాల్యము πr². ఏరియా ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ సర్కిల్, దేర్ ఫోర్ ద ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్ πr² అండ్ ఇట్స్ హైట్ ఈజ్ టేకెన్ యాజ్ h నానా. LBH ఈజ్ ఈక్వల్ టు πr²h. సో హియర్ వీ నీడ్ టు మెజర్ ద హైట్ వాల్యూ కనుక్కోవాలి నాన్న. h విలువని మనం కనుక్కోవాల్సి ఉంది. సబ్స్టిట్యూటింగ్ all these values in the given formula, instead of L here 22 meters is given, instead of B 14 meters is given. We don't know the value of height. L కు బదులుగా 22 మీటర్లు, వెడల్పుకు బదులుగా 14 మీటర్లు, ఎత్తు ఇవ్వడం జరగలేదు నానా. పై వాల్యూ 22/7, రేడియస్ 3.5 nothing but 7/2 నానా. Radius into radius, 7/2 into 7/2 into what is the value of h? 20 meters. 7 get cancelled, 2 1 ja, 2 11 ja, 22 get cancelled nana. 7 get cancelled, 2 1 ja, 2 10 ja, 2 1 ja, 2 5 ja. Making subject as h ni kartaga raskunnatlaite nana, h is equal to 7 10 ja 70 divided by 28. After simplification nana, after simplification of this one, h is equal to 70 divided by 28, that is 2.5 centimeters. The raise of level in the solid emaitundana, enta ettu perugutundi. The solid can be raise in level, raise in height is 2.5 centimeters. ఈ మట్టిని ఇందులో పూసినట్లయితే మట్టి ఎంత ఎత్తులో పెరుగుతుంది అంటే సో 2.5 centimeters. Raise in level of height of solid is 2.5 centimeters. ఈ విధంగా సింప్లీ నానా, సింపుల్. హియర్ ద మెజర్మెంట్స్ ఆర్ గివెన్, దిస్ ఈస్ గివెన్ దత్తాంశంలో కొలతలు ఇవ్వబడ్డాయి. అండ్ సో వాట్ ఈస్ ద రిలేషన్? వీ నీడ్ టు మెజర్, we have to measure height of the క్యూబాయిడ్. దీర్ఘగణం యొక్క ఎత్తుని కనుక్కోవాల్సి ఉంది. ఏ విధంగా కనుక్కోవాలి మనం ఆలోచించాలి. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ దీస్ టూ? హౌ కెన్ వి ఆబ్టైన్ ద వాల్యూ ఆఫ్ h? ఇందులో ఎత్తు విలువని ఏ విధంగా కనుక్కోవాలి? బై అబ్జర్వింగ్ ఆఫ్ దీస్ టూ ఫిగర్స్. హియర్ ద వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. దీర్ఘగణం యొక్క ఘన పరిమాణము స్తూపం యొక్క ఘన పరిమాణానికి సమానము అనే ఒక అంశాన్ని మనం పరిగణలోనికి తీసుకుంటే మనం దీర్ఘగణం యొక్క ఎత్తుని పొందగలుగుతున్నాము. ఓకేనా? నెక్స్ట్ look at here it is the fourth problem. Here it is the fourth problem. So just it seems critical nana, but it is very easy. చూడటానికి మాత్రం ఇది కష్టంగా అనిపిస్తుంది కానీ సులభమైనటువంటి సమస్య. ప్రాబ్లం నెంబర్ 4. లుక్ ఎట్ హియర్ నానా. హియర్ ఇట్ ఈస్ ద ప్రాబ్లం నెంబర్ 4.
A well of diameter 14 meters. Same as the previous problem. ఇప్పటిలాగానే ముందు సమస్యలో మనం చర్చించుకున్నట్లుగా a well of diameter 14 meters is dug 5 meters at 5 meters depth. The earth taken out, it has been spread evenly to form circular embankment all around the wall of width 7 meters. Find the height of the embankment. Then find the height of the embankment. 14 మీటర్ల వ్యాసం కలిగినటువంటి 14 మీటర్ల వ్యాసము మరియు 5 మీటర్ల లోతు కలిగినటువంటి బావిని త్రవ్వగా ఏర్పడినటువంటి మట్టిని బావి చుట్టూ అంచు వెంబడి వృత్తాకారపు కట్టగా మనం పోస్తే ఈ కట్ట యొక్క ఎత్తు ఎంత పెరుగుతుంది? నథింగ్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ లాస్ట్ అండ్ ఇక్కడ నానా హియర్ అబ్జర్వ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రీవియస్ ప్రాబ్లమ్ అండ్ దిస్ ప్రాబ్లం. ముందు భాగంలో మరియు ముందు చర్చించినటువంటి సమస్యకి ఇప్పుడు చర్చించినటువంటి సమస్యకి మధ్యలో వ్యత్యాసాన్ని గమనించండి. ఇక్కడ త్రవ్వినటువంటి మట్టిని దీర్ఘగణాకారపు భాగంలో పోస్తున్నారు. హియర్ ఇన్ దిస్ ప్రాబ్లం, here the solid which is taken from this well is spread evenly into the form of circular embankment. ఇక్కడ బావిలోకెళ్ళి త్రవ్వినటువంటి మట్టిని దీర్ఘగణం కాకుండా వృత్తాకారపు కంకణము ఏర్పడే విధముగా మట్టిని పరుస్తున్నట్లయితే రైజ్ ఇన్ లెవెల్ ఆఫ్ హైట్, ఇది ఎంత ఎత్తు పెరుగుతుంది అనేది మనం కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న ఎగ్జాంపుల్ చూడండి నానా. హియర్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ వన్ ఎగ్జాంపుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ నానా, నూతనంగా ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినట్లయితే, నూతనంగా ఒక ఇల్లు కడుతున్నారు. ఆ ఇంటిలో సెప్టిక్ ట్యాంక్ ఒకటి కట్టాలి అనుకున్నారు నాన్న. రింగ్స్ తోటి, సిమెంట్ రింగ్స్ తోటి ఒక సెప్టిక్ ట్యాంక్ కట్టాలి అనుకున్నారు. అప్పుడు ఏం చేస్తారు నాన్న? హియర్ ఒక బావిని త్రవ్వుతారు. లోపల ఒక బావిని త్రవ్వి లోపలి భాగంలో ఏర్పడినటువంటి ఖాళీ స్థలంలో గూనలు, రింగ్స్ ఈ విధంగా వేస్తారు నాన్న. ఒకదాని మీద ఒకటి రింగ్స్ వేసుకుంటూ వస్తారు, రింగ్స్ పేర్చుకుంటూ వస్తారు. రింగ్స్ ఆర్ అరేంజింగ్ లైక్ ఏ cylindrical shape. So after digging the soil, here these cement rings are arranged like as a cylindrical shape. సో మట్టిని త్రవ్విన తర్వాత ఈ సిమెంట్ రింగ్స్ అన్ని కూడా, సిమెంట్ గూనెలు అన్నింటి కూడా ఈ స్తూపాకారంగా అమరుస్తారు నాన్న. సో లోపల ఏమవుతుంది చూడండి నాన్న, ఈ రింగ్స్ వెలుపల కొంత స్థలము ఏర్పడుతుంది, లోపల చుట్టూ కొంత స్థలం ఉంటుంది. ఈ మట్టిని తీసి ఈ చుట్టూ భాగంలో ఉన్నటువంటి దాంట్లో పోస్తే అది ఎంత ఎత్తు పెరుగుతుంది అన్నాడు. లుక్ ఎట్ హియర్ నాన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్, from the cylindrical portion, here it is the first cylinder. In this cylinder, base radius of the cylinder is 14. Diameter of the circular diameter of the circle is given as 14 meters. Diameter of the cylinder which is given as 14 meters. Base radius is half of the length of the diameter. భూ వ్యాసార్థం అనేది వ్యాసంలో సగం. కాబట్టి హియర్ నానా radius of inner circle is given 7 meters and the depth means height of the cylinder. బావి యొక్క లోతు అంటే స్తూపము యొక్క ఎత్తు 5 మీటర్లుగా ఇవ్వబడింది. హైట్ ఆఫ్ ద సిలిండర్ ఇక్కడ 15 కాదు నాన్న, హియర్ ఇట్ ఈస్ మిస్టేక్ అయిపోయింది. హియర్ ఇట్ ఈస్ 5 meters. height of the depth of the well is 5 meters. Please correct it, make it as correct anna. Idi 5 meters. And so here this soil which is spread evenly around the width of 7 meters. త్రవ్వినటువంటి మట్టిని చుట్టూ నానా 7 మీటర్ల వెడల్పు తోటి ఈ రింగ్స్ చుట్టూ పోస్తున్నారు. సో ఇక్కడ నానా హియర్ ద విడ్త్ ఆఫ్ ద సర్క్యులర్ ఎంబాంక్మెంట్ ఈస్ గివెన్ యాజ్ 7 meters. So here these are the three measurements which are given in the problem. Dattamshamu given. What is given? So base radius of the cylinder is given, height of the cylinder is given, and width of the circular embankment is also given.
స్తూపం యొక్క భూవ్యాసార్థము, స్తూపం యొక్క ఎత్తు మరియు వృత్తాకారపు కంకణం యొక్క వెడల్పు కూడా మనకి ఇవ్వటం జరిగింది. ఫస్ట్ నానా ఫస్ట్ we are finding look at here. సో ఇక్కడ త్రవ్వినటువంటి మట్టిని ఏం చేస్తున్నా నాన్న అంటే ఈ వృత్తాకారపు కంకణముగా మనం తయారు చేస్తున్నారు. ఏరియా ఆఫ్ రింగ్ నానా, ఏరియా ఆఫ్ సర్క్యులర్ ఎంబాంక్మెంట్. ఇక్కడ త్రవ్విన మట్టిని ఇందులో పోస్తున్నారు, త్రవ్విన మట్టిని ఈ సర్క్యులర్ పాత్ లో పోస్తున్నారు. సో హియర్ ఇట్ ఈస్ దిస్ సాయిల్ విచ్ ఈస్ స్ప్రెడ్ ఇన్ సర్క్యులర్ ఎంబాంక్మెంట్. ద వాల్యూమ్ ఆఫ్ cylinder is equal to volume of circular embankment. బావి యొక్క మట్టి ఘన పరిమాణము ఇక్కడ పరిచినటువంటి వృత్తాకారపు కంకణముగా ఏర్పడినటువంటి ఈ ఘన పరిమాణానికి సమానం కావాలి. సో వాల్యూమ్ ఆఫ్ సర్క్యులర్ ఎంబాంక్మెంట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్. వాల్యూమ్ ఆఫ్ సర్క్యులర్ ఎంబాంక్మెంట్ ఇక్కడ నానా హియర్ ఇట్ ఈస్ ద సర్క్యులర్ ఎంబాంక్మెంట్. కంకణము యొక్క కంకణాకారంలో ఏర్పడినటువంటి మట్టి కుప్ప యొక్క ఘన పరిమాణము కావాలి. కంకణము రింగ్ నానా, హియర్ ఇట్ ఈస్ ఎ రింగ్. ద బేస్ విచ్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ సర్క్యులర్ పాత్. భూమి ఏ భాగంలో ఉంది నానా? వృత్తాకారపు బాటగా ఉంది. వృత్తాకారము బాట, రింగ్ కంకణము అంటారు నానా. కంకణం యొక్క ఘన పరిమాణము కావాలి. So we need to measure the volume of circular embankment, or we need to find the volume of circular path. So here nana, volume means area of base into height. ఘన పరిమాణాన్ని సూత్రం ఏంటి నానా? భూవైశాల్యము into ఎత్తు. The base of circular embankment is in the shape of ring, so or circular path. ఏరియా ఆఫ్ సర్క్యులర్ పాత్ 7th క్లాస్లో నేర్చుకున్నాను నాన్న. వృత్తాకారపు బాట వైశాల్యము పై ఇంటూ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ఇంటూ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్. ఏరియా ఆఫ్ రింగ్ నాన్న, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏరియా ఆఫ్ రింగ్ పై ఇంటూ ఆర్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ మైనస్ ఆర్. వృత్తాకారపు బాట వైశాల్యము పై ఇంటూ ఆర్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ మైనస్ ఆర్. వై? బికాస్ ద ఏరియా ఆఫ్ ఔటర్ రింగ్, ఏరియా ఆఫ్ ఔటర్ సర్కిల్ ఈజ్ పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ inner ring is pi small r square. If pi is taken as common, r square minus capital R square minus small r square, a square minus b square, it is written as a plus b into a minus b. ఈ వృత్తాకారపు బాట వైశాల్యం కావాలంటే బయటి వృత్త వైశాల్యములోకి వెళ్ళి లోపలి వృత్త వైశాల్యాన్ని తీసివేయాలి. క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్ అన్న పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ పై స్మాల్ ఆర్ స్క్వేర్, ఇట్ ఈస్ రిటన్ యాజ్ పై ఇంటూ ఆర్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ మైనస్ ఆర్ ఇంటూ height of the circular embankment is taken as h1 పై ఇంటూ ఇక్కడ నానా వాల్యూమ్ ఆఫ్ సర్క్యులర్ ఎంబాంక్మెంట్. వృత్తాకారపు పోసినటువంటి కట్ట యొక్క ఘన పరిమాణాన్ని ఫార్ములా పై ఇంటూ ఆర్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ మైనస్ ఆర్ ఇంటూ h1 ఈజ్ ఈక్వల్స్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా పై ఆర్ స్క్వేర్ హెచ్. Here on both sides pi is cancelled nana, pi ni cancel chese. What about the capital R and small r? Capital R nothing but here nana, from here to here it is 7 centimeters. Inner radius is given as 7 centimeter. Lopali vyasardham 7 centimeterlu and the width of the circular embankment is 7 meters. Sorry, the radius of the inner circle is 7 meters and the width of the circular embankment is 7 plus 7 ఏమైతుందనా 14 meters. అంతరవృత్తం యొక్క వ్యాసార్థం 7 మీటర్లు మరియు దీని యొక్క వెడల్పు 7. అప్పుడు బాహ్య వృత్తం యొక్క వ్యాసార్థము 7 plus 7 ఏమైతుందనా 14 meters. Capital R value is taken as 14 meters and small r value is taken as 7 meters nana. Here it is 5. So substituting the values pi get cancel nana. Capital R value from here to here 7 plus 7 14 meters plus small r value radius of inner circle 7 into capital R minus small r 14 minus 7 into h. రైజ్ ఇన్ లెవెల్ ఆఫ్ సాలిడ్. సో మట్టి యొక్క ఎత్తు ఎంత పెరుగుతుంది అనేది h1 అనుకుంటే, సో ఆర్ స్క్వేర్ వాల్యూ నానా 7 into 7 into హియర్ ఆర్ రేడియస్ ఆఫ్ ఇన్నర్ సర్కిల్, రేడియస్ ఆఫ్ సిలిండర్ నానా 7 into హైట్ 15 తీసుకున్నాను నేను పొరపాటుగా, ఇది 5 నానా. ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ మే బి. సో 15 meters అనుకోండి. అప్పుడు ఏమవుతుందన్నా h1 ఈజ్ ఈక్వల్స్, సో హియర్ 14 minus 7 నానా 7 get cancel. Look at here, this 7
and here also 14 minus 7 7. Here both 7s are cancelled. 14 plus 7 21 nana, 21. 15 7 ja 105, 15 7 ja 105. By h value nana, 14 plus 7 21, 105 by 21, that is 5 meters. Raise in level of the embankment. సో అక్కడ పోసినటువంటి కట్ట యొక్క ఎత్తు 5 మీటర్లుగా. ప్రాబ్లంలో ఇక్కడే చేంజ్ చేద్దాం నాన్న, 15 మీటర్స్గా తీసుకుందాం. హియర్ ఇట్ ఈస్ టేకెన్ యాజ్ 15 మీటర్స్. హియర్ ఇట్ ఈస్ ఆల్సో 15 మీటర్స్. 15 మీటర్స్ తీసుకుందాము. సో ఓకే, అకార్డింగ్ టు ప్రాబ్లం హియర్ ఇట్ ఈస్ కరెక్ట్. సో నెక్స్ట్ నాన్న,